నెల్లూరు వచ్చి కావలోళ్ళు ఏం పీకుతారు? కావలి పౌరుషానికి గడ్డ. పైన ముందున్నటువంటి దేవుడు, వెనకున్నటువంటి ఇంకొక దేవుడైన పవన్ కళ్యాణ్. నాకు రాజకీయ పిచ్చి పెట్టింది, నా దేవుడు చంద్రబాబు ఉండగా, నా సోదరుడు లోకేష్ నా పక్కన ఉండగా, నెల్లూరు వచ్చి కావలోళ్ళు ఏం పీకుతారు? కావలి పౌరుషానికి గడ్డ. అందరికీ నమస్కారం. 2024 ఎన్నికల్లో కావల్లో దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అక్కడి నుంచి ఆయన చేస్తున్నటువంటి మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రత్యేకించి వైసీపీని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడే తీరు కూడా అక్కడ కావలి ప్రజలను కూడా ఆకట్టుకుంటుందని తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన సినిమా డైలాగులతో రెచ్చిపోయినటువంటి సందర్భం. ఆయన నెల్లూరులో వచ్చి కావల్లో ఏం పీకుతారా అని మాట్లాడటంతో, నెల్లూరు వచ్చి కావలోళ్ళు ఏం పీకుతారు? కావలి పౌరుషానికి గడ్డ. మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఒక్కసారిగా ఆనందోత్సవాల్లో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆయన టార్గెట్ వచ్చేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టార్గెట్ వచ్చేసి వైసీపీ ప్రతాప్ కుమార్ రెడ్డి మీద. ఆయన 2014, 2019లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. 2024లో దగ్గుమాటి మరి ప్రతాప్ కుమార్ మీద కూడా భారీ మెజార్టీతో 30,000 మెజార్టీతో గెలుపొందిన దగ్గర నుంచి మరి అదేవిధంగా అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావటం, ఇవన్నీ చకాచకా జరిగిపోయేసరికి కృష్ణారెడ్డి తనకంటూ ఒక బ్రాండ్, కావలి కాన్స్టిట్యున్సీలో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాల వైపు దృష్టి పెడుతూ కూడా ఆయన మరి వైసీపీని చీల్చి చెండాడుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాం. ఆయన మాటల్లో కనుక చూసినట్లయితే వైసీపీపై ఘాటైన విమర్శలు చేయటం జరుగుతుంది. అదేవిధంగా మరి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఆయన ఇరకాటంలో పడేసే విధంగా కూడా మరి అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రతాప్ కుమార్ రెడ్డిని కుక్క తిప్పుకొని పరిస్థితి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో సెకండ్ గ్రేడ్ నాయకులను ఉపయోగించి కూడా మరి వైసీపీపై ఘాటైన విమర్శలు చేస్తూ వైసీపీని కోలుకోలేని దెబ్బతీస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. మరి నెల్లూరు వచ్చి కావల్లో చేసే పెత్తనం ఏందని ఆయన ప్రశ్నిస్తూ అక్కడ ఉన్నటువంటి మరి సభికులను ఉద్దేశించి మాట్లాడటంతో మరి కావలి ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్సే ప్రస్తుతం నెల్లూరు, కావలి ప్రాంతాల్లో కూడా వైరల్ గా మారినాయని కూడా తెలియజేసుకోవచ్చు. కూటమిలో మరి ముందుకు సాగుతున్నటువంటి దగ్గుమాటి రాబోయే రోజుల్లో మరి రామిరెడ్డి మీద కూడా ఘాటైన విమర్శలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఇప్పటికే అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం పార్టీ కావలి కాన్స్టిట్యున్సీలో కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతూ ఒకరి మీద ఒకరు ఘాటైన విమర్శలు చేసుకున్నటువంటి సందర్భాలు ప్రెస్ మీట్ లో కూడా మనం చూస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ విమర్శలు ఎటువైపు దారి తీస్తాయని అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా మరి రాజకీయ విశ్లేషణలు జోరుగా చర్చించుకుంటా ఉన్నారు. ఫైర్ బ్రాండ్ గా ఎదుగుతున్నటువంటి దగ్గుమాటికి అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులందరూ కూడా ఎడిక్ట్ అవుతున్నారని తెలియజేసుకోవచ్చు.